అందరికీ నమస్కారం అండి. రథసప్తమి గురించి చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగు పంచేవాడు సూర్యభగవానుడు. బ్రహ్మదేవుడిగా ఉదయం, మహేశ్వరుడిగా మధ్యాహ్నం, విష్ణువుగా సాయంకాలం, త్రిమూర్త్యాత్మకుడై తెల్లటి గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే సూర్యభగవానుడు అదితి కశ్యపులు సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు జన్మించిన రోజుగా సూర్య జయంతి జరుపుకుంటారు. దీన్నే రథసప్తమి అంటారు. ఈ రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుందని ప్రతీతి. సూర్యుడు రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకలని, చక్రాలకు ఉన్న ఆకులు ఋతువులు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. ఈ రోజు నుంచే ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన సూర్యుడిని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ రోజు నుండి వేసవి ప్రారంభమైనట్లే. ఆవు పేడతో చేసిన పిడకల్ని కాల్చి ఈ వేడి మీద పరమాన్నాన్ని వండి క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ చిక్కుడు ఆకుల్లో ఉన్న ఔషధ గుణాల కారణంగా చిక్కుడు ఆకుల్లో ఉంచి